వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బాతే పవన్ కుమార్. ఈరోజు ఫ్రైడే, ఇప్పుడు టైం 1:15 అవుతుంది. ఈరోజు శుక్రవారము 10th జనవరి అన్నమాట. సో ఇప్పుడైతే నేను పురాణా పూల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ మీద. సో ఇది చాలా ఓల్డెస్ట్ ఫ్లైఓవర్ ఇక్కడిది. అండ్ మధ్యలో ఇలా టెంపుల్ ఉంటుంది. స్ట్రేట్కి వెళ్తే మెయిన్ ఓల్డ్ సిటీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సెకండ్ లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఓపెన్ అయిపోయింది. సో ఆ ఫ్లైఓవర్ గురించి నేను డీటెయిల్స్ ఇచ్చుకుంటా మొత్తం ఫ్లైఓవర్ పైన ట్రావెల్ చేస్తాను ఇప్పుడు. సో 2-వీలర్ పైకి వెళ్తున్నాం మనము. 2-వీలర్ పైన ఉన్నా. ఇక్కడ ఇప్పుడు పురాణా పూల్ ఏరియాలో ఉన్నాము. మెయిన్గా జూ పార్క్ నుంచి ఆరంఘర్ వరకు కనెక్ట్ చేస్తుంది ఆ ఫ్లైఓవర్ అయితే. ఇప్పుడు 1:15 అవుతుంది. సో ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇది ఫేమస్ దర్గా, చాలా ఫేమస్ పురాణా పూల్ దర్గా అని అంటారు నార్మల్గా దీన్ని. సో మనం ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసినాము. సో దీనివల్ల ఓల్డ్ సిటీలో ఉన్న ట్రాఫిక్ని రెడ్యూస్ చేయొచ్చు. మెయిన్గా ఇటు సైడ్ బహదూర్పుర అటు సైడ్ రోడ్స్ని కవర్ చేస్తే వెళ్ళిపోవచ్చు మనం. అటు సైడ్ ఉన్న ఫ్లైఓవర్ని సీఎం ఇనాగ్రేట్ చేశారు. సో రీసెంట్లీ ఇదైతే వేరేది, పాతది ఇది. సో దీనివల్ల కూడా చాలా యూస్ఫుల్ అయిపోయింది మనకి. ఎందుకంటే కింద అయితే బహదూర్పుర ఎక్స్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ కింద ఫేమస్. ఇటు సైడ్ వెళ్తే కిషన్ బాగ్ రూటు. గ్రీనరీ ఇంతనం ఎందుకుందంటే ఇక్కడ జూ పార్క్ ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం. స్పీడ్ లిమిట్ 40-50 లోపల మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా. ఆ చిన్న ఫ్లైఓవర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది జూ పార్క్ దగ్గర నుంచి. మనము డైరెక్ట్గా ఆరంఘర్ సైడ్ వెళ్ళొచ్చు. అంటే బెంగళూరుకి వెళ్ళే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇదైతే. సో మొత్తము 120 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఇది జూ పార్క్. ఇక్కడ చూడండి బెంగళూరు ఇవన్నీ రాసి కూడా ఉంటాయి. సో జూ పార్క్. ఆరంఘర్ ఎయిర్పోర్ట్ అన్ని ప్లేసెస్కి వెళ్తుంది ఈ రూట్ అయితే. సో ఇప్పుడైతే చాలా డాంబర్ వేసినారు, బ్లాక్ డాంబర్ వేసింది, చాలా బాగుంది రోడ్డు. కానీ ఇక్కడ ఈ హైదరాబాద్ లోకాలిటీస్ అయితే మొత్తం పాడు చేసేస్తారు. సో దీన్ని గవర్నమెంట్ అప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. మొత్తము 4 కిలోమీటర్స్ ఉంది. సో 1:18కి ఎక్కినాం ఫ్లైఓవర్. సో చూద్దాం ఎన్ని నిమిషాల్లో మనం దిగుతాం అనేది. ఈ ఏరియాలో ఏం డెవలప్మెంట్ లేదు అసలు. సో ఎక్కువ డెవలప్మెంట్ ఉండదు. సో ఫ్లైఓవర్ పైన నుంచి అయితే ఏం సరిగా కనిపించదు అనమాట. అంత బాగా కనిపించదు, ఏముండదు ఇక్కడ ఏరియాస్. అంటే స్కై స్క్రేపర్స్ కానీ లేదంటే ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ ఏమి ఉండదు ఇటు సైడ్. ఇదంతా ఓల్డ్ సిటీ. సో ఇంకా కొన్ని పనులు కూడా ఉన్నాయి, అవి కూడా జరుగుతున్నాయి.
ఓపెన్ అయిపోయింది పబ్లిక్ కోసం. సిక్స్ లేన్ ఫ్లైఓవర్, టోటల్ 4 కిలోమీటర్స్. నేనైతే 40 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. సో 40 స్పీడ్ ప్రకారం ఎప్పటి వరకు చేరుకుంటామో చూద్దాము. ఇటు సైడ్ నుంచి సిటీ స్కై స్క్రేపర్స్ కనిపిస్తాయి, కానీ ఈవినింగ్ ఇప్పుడు ఏం కనిపించదు. మిరాలం ట్యాంక్ అండ్ మిరాలం లేక్ అటు సైడ్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ చోపడి. నేను చాలాసార్లు బస్సెస్లో చూపించిన. మీరు మొత్తం వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇదంతా జోగిని ఏరియా. సో ఇక్కడ మిరాలం ట్యాంక్ లేక్ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి కొంచెం సిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది బాగానే. హసన్ నగర్ బస్ స్టాప్ ఇక్కడే ఉంటుంది కదా, చాలాసార్లు చూపించిన. ఇక్కడ ఎస్పీ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇక్కడ నేషనల్ పోలీస్ అకాడమీ ఉంటుంది. సో సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల చూపించలేకపోతున్నా. ఎక్కువ బండ్లు తిరగట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇటు సైడ్ పెద్ద పాపులేషన్ ఉండదు, ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో కింద ఏంటంటే చాలామందికి అక్కడే గల్లీలలో ఇండ్లు ఉంటాయి కదా, అటు సైడే వెళ్ళేది ఉంటుంది. సో ఇది ఎక్కి డైరెక్ట్గా రారు. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో ఇక్కడ బాగానే వెహికల్స్ వెళ్తాయి, ఎందుకంటే బెంగళూరుకి వెళ్ళే బస్సెస్ కానీ ఆ టైంలో వస్తాయి అన్నమాట. అనంతపూర్, తిరుపతి, బెంగళూరు అటు సైడ్ వెళ్ళేది. సో ఇటు నుంచి ఆరంగర్ దగ్గర ఉన్న చిన్న స్కై స్క్రేపర్ కనిపిస్తుంది. మనం దిగుతున్నాం. ఇక్కడే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మినిట్స్ లోపలే మనం చేరుకుంటాము. 10 అన్న 9 మినిట్స్లో వచ్చేస్తాం అన్నమాట. మనము 40 స్పీడ్లో వస్తే 9 మినిట్స్ 10 మినిట్స్ వరకు పడుతుంది. అదే 60-70 మెయింటైన్ చేసి ఒక 5 మినిట్స్లో మనం దిగేయచ్చు ఈజీగా. ఆరంగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.